అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. రాశుల పరంగా తీస్తున్నాం కనుక ఇప్పుడు వచ్చే రాశి తులారాశి. తులారాశికి ఈ వారం రోజుల పాటు ఎలా ఉందో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, తులారాశి వారికి ఈ వారం రోజుల పాటు ఎలా ఉంది, అంటే వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో ఉంటారు ఈ వారం రోజుల పాటు. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్. గ్రాటిట్యూడ్ పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. ఓకే అండి, ఈ వారం రోజులలో తులారాశి వారికి ఎలా ఉంది అంటే, తులారాశి వారు వారి జాబ్కు సంబంధించి కానీ కెరీర్కి సంబంధించి కానీ ఎవరితో అయినా వాళ్ళు అంటే చర్చిస్తారండి. ఇది రిలేషన్ పరంగా అయితే వాళ్ళ పర్సన్స్తో వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, అంటే వాళ్ళ చిన్ననాటి స్నేహితులు అయి ఉంటారు, లేదా గతంలో వాళ్ళకు పరిచయం ఉన్న వ్యక్తులు అయి ఉంటారు. అంటే ఇంతకుముందు ఒకే ప్లేస్లో పనిచేసి మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా ఒకే ప్లేస్లోకి రావడము, అనుకోకుండా కలవడము, ఇద్దరు ఒకే సంస్థలో పనిచేయడము, అలాంటి వాళ్ళకి కానీ, లేదు చిన్నప్పటి ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ అలాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడవచ్చు ఈ వారం రోజుల్లో. ఈ 1 వీక్లో అలాంటివి జరిగే అవకాశం ఉంది. ఇంకొకటి, మీకు జాబ్ పరంగా జాబ్కు సంబంధించి మీ కింది స్థాయి వ్యక్తులతో, అంటే మీరు కొంచెము ఒక పొజిషన్లో ఉన్న స్థాయిలో ఉంటే మీ కింది స్థాయి వ్యక్తులతో వర్క్కు సంబంధించి చర్చించడము, ఎలాగైనా చర్చలు అనేవి జరుగుతాయి. అది మీ రిలేషన్లో అయినా, కెరియర్ పరంగా అయినా, జాబ్ పరంగా అయినా చర్చలు జరుగుతాయి. ఇంకొకటి, ఏదైనా మీరు అనుకుంటే అది వ్యక్తపరచడానికి ట్రై చేయండి. అది మంచి విషయమే మీరు అనుకుంటారు, దానికి సంబంధించిన ప్రోగ్రెస్ మాత్రం చూపించండి ఎదుటి వారికి. అంటే మీరు జాబ్ పరంగా కెరియర్ పరంగా మీరు ఏదైనా అనుకుంటే, మీ మనసులో ఒక ప్లాన్ వేసుకుంటే మీ వర్క్కు సంబంధించి అది ఎదుటి వాళ్ళకి వ్యక్తపరచడానికి ఎక్కువ చొరవ చూపించండి. అంటే మంచి చేయాలనుకున్నప్పుడు బయట పెట్టడంలో తప్పులేదు కనుక, మీరు మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటున్నారు కనుక ఆ మంచిని బయట పెట్టడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళు తెలుసుకున్న తర్వాతే ఆ వర్క్ను మొదలు పెడదాము అన్నట్టు ఉండకండి. మీకు తోచిన సలహాలు మీ మనసుకు మంచిగా అనిపించి ఉంటే కనుక దాని తాలూకు విషయాన్ని బయట పెట్టండి. ఇంకొకటి, ఏదైనా బయట పెడితేనే కదా వాళ్ళకు కూడా తెలిసేది. అలాంటి విషయాలు ఏమైనా ఉంటే బయట పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకొకటి, కమ్యూనికేషన్ బాగా జరుగుతుంది. అది ఏమైనా డీల్స్ పరంగా వచ్చినా, లేదా మీరు ఏదైనా వర్క్ పరంగా మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళినా అక్కడ వాళ్ళతో కమ్యూనికేషన్స్ జరపడం, అంటే ఇలాంటి టీమ్ మీటింగ్స్ అలా ఉంటాయి కదా, అలా జరపడం. అంటే మాట్లాడాలి అనుకునే వాళ్ళు మీ దగ్గరికి రావడం, లేదు మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, కమ్యూనికేషన్ జరపడం, మొత్తానికి సమాచారం అక్కడ తెలుసుకోవడం, లేకపోతే ఇక్కడ మీకు అందించడం, ఏదో ఒకటి జరుగుతుంది. కమ్యూనికేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఇది రిలేషన్ పరంగా అయితే మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజెస్ రావచ్చు, లేదా మీరే మీ పర్సన్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అనుకున్న పనుల్లో జస్టిస్ జరగాలని అనుకుంటున్నారు, ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది. ఎందుకంటే వర్క్ పరంగా మీరు ఫోకస్డ్గా ఉన్నారు, వర్క్ పైన డెడికేటెడ్గా ఉన్నారు కనుక మీకు వర్క్ పరమైన విషయాలలో ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది. అదే మీరు కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే, మీ జీవితంలో ఏదో లేదు, ఇంకా అది అయిపోయింది, ఎండ్ అయిపోయింది అనుకున్న అంశం ఏదో మళ్ళీ అది రిబర్త్ అవుతుందండి. అది మీ వర్క్కి సంబంధించిందైనా, మీ రిలేషన్కి సంబంధించిందైనా, ఏదైనా మీరు ఇంకా అయిపోయింది, ఇది ఇంకా లేదు అంటే వాళ్ళతో నాకు ఎలాంటిది కమ్యూనికేషన్ లేదు, ఏదీ లేదు, ఇంకా అయిపోయింది, డెత్ అయిపోయింది, ఇక్కడితో అన్నీ అయిపోయాయి అని మీరు అనుకున్న టైంలో మళ్ళీ అది రిబర్త్ అవుతుంది. అంటే
మీరు అనుకున్నది కాకుండా కొత్తగా జరుగుతుందన్నమాట. అయిపోయింది అనుకున్నది మళ్ళీ జరుగుతుంది, కొత్తగా రీస్టార్ట్ అవుతుంది. మీ మనసులో అంటే మీ జీవితంలో ఏదైతే లేదు ఇంకా జరగదు అని అనుకుంటున్నారో ఖచ్చితంగా మళ్ళీ రిబర్త్ అవుతుంది, మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మంచి చేసే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాంటి వాటికి దూరంగా ఉండండి. మీరు నిజాయితీగా ఉన్నంత మాత్రాన ఎదుటి వాళ్ళు నిజాయితీగా ఉండాలని లేదు కదా. అలాంటి వాళ్ళ వల్ల కూడా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. అందుకే మౌనమే సరైన ఆయుధం. సైలెంట్గా ఉండి మీ పనులు మీరు చేస్తూ వెళ్ళండి. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండండి. ఏమైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చినా కూడా వాటిని అక్కడితో వదిలేసేయండి. దాన్ని పెద్దగా చర్చలాగా తీసుకురావద్దు. ఇక్కడ మీ లైఫ్లో మీకు చెడు చేస్తున్నారు అన్న మనుషులకు మీరు చాలా దూరంగా ఉండండి. అంటే డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్స్ ఉంటారు కదా మీ లైఫ్లో ఎవరో ఒకరు, అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. వాళ్ళ వల్ల మీకు మంచి జరగడం కంటే చెడే జరుగుతుంది ఎక్కువగా అని మీ మనసుకు అనిపిస్తే వాళ్ళకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాంటి మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకొకటి, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇటు వర్క్ని కానీ అటు రిలేషన్ని కానీ అన్నిటినీ బ్యాలెన్స్, ఫ్యామిలీని కానీ బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు. మీ మనసులో ఉన్న మాటని బయట పెట్టడానికి ప్రయత్నించండి. ఇక్కడ కూడా అదే వచ్చింది, ఇక్కడ అదే వచ్చింది. మీరు ఏదైతే దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో, అది వర్కా, ఫ్యామిలీయా, రిలేషనా, దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో ఆ విషయాన్ని బయట పెట్టండి. అట్లా పెడితేనే ఇక్కడ మీరు లేదు కాదు అనుకున్న ఒక పని అది మళ్ళీ రిబర్త్ అవుతుంది. ఎండ్ అయిపోతుంది అనుకున్నది ఎలా రిబర్త్ అవుతుంది అంటే మీరు మనసులో ఉన్నది బయట పెడితేనే అవుతుంది. ఇక్కడ మౌనమే అంగీకారం అనుకున్నాం కానీ ప్రతి దగ్గర మౌనమే అంగీకారం కాదండి. మౌనంగా కొన్ని సందర్భాలలో మాత్రమే ఉండాలి. అన్ని సందర్భాలలో మౌనంగా ఉంటే ఎదుటి వ్యక్తులు దాన్ని ఎలాగైనా తీసుకోవచ్చు. అది వర్క్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనసులో ఉన్నది బయట పెట్టకపోతే. మీరు వర్క్ పరంగా డెడికేటెడ్గా ఉన్నారు కనుక దాని గురించి ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు, మనీ పైన ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు. యాక్చువల్లీ మీరు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో దాని వైపే మీ దృష్టి అంతా ఉంటుంది. ఇక్కడ మీరు మనీ ఫోకస్డ్గా ఎక్కువగా ఉన్నారు, మనీ పైన ఎక్కువ ఆలోచిస్తున్నారు కనుక దానిపైనే మీ దృష్టి అంతా ఉంటుంది. ఈ వారం పాటు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో స్ట్రక్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. అంటే మీ జీవితంలో ఏదో కోల్పోయింది అన్న విషయం ఏదైనా ఉంటే దాని గురించి ఎక్కువ ఆలోచించడం, స్ట్రక్ అయిపోవడం, ఎంత పనిలో ఉన్నా అవే మీకు గుర్తుకు రావడం. అంటే అవి గతం, మీ ఆ గతం తాలూకు జ్ఞాపకాలు, అవి మంచివైనా చెడ్డవైనా అవి మీకు గుర్తు రావడం, దాని గురించి ఆలోచించడం, అక్కడికి ఆ క్షణానికి స్ట్రక్ అయిపోవడం, అంటే లో ఎనర్జీ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అంటే గడిచిపోయిన వాటిని గుర్తుకొస్తూ ఉంటాయి కదా, అలాంటి సందర్భాల్లో మీకు ఇలా అనిపిస్తుంది. మీకంటూ ఒక బౌండరీని క్రియేట్ చేసుకుంటారు. అంటే నేను ఇలానే ఉంటాను, ఇంతలోనే ఉంటాను, ఇలా ఉంటేనే నాకు బాగుంటుంది అన్న ఆలోచన మీకు ఎప్పుడూ ఉంటుంది. అట్లా బౌండరీస్ వేసుకోవడం మంచిదే, కానీ అన్ని విషయాలలో బౌండరీ వేసుకుంటే కెరియర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్ని విషయాలలో అంటి ముట్టనట్టు ఉండొచ్చు, కొన్ని విషయాలలో చూసి చూడనట్టు వదిలేయాలి. అన్నిట్లలో బౌండరీని క్రియేట్ చేసుకోవద్దు. అది మంచికే సంబంధించిన బౌండరీ అయితే ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ముందుకు వెళ్ళచ్చు. ఈ బౌండరీ వేసుకోవడం వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే మాత్రం కొంచెం దాన్ని పక్కన పెట్టండి. అందరితో ఫ్రీగా ఉండడానికి ప్రయత్నించండి. మీ మనసులో మాట బయట పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకొకటి, మీరు వర్క్ పరంగా ఎవరికైనా మీరు ఆఫర్ చేయొచ్చు, లేదా రిలేషన్ పరంగా మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చు. ఇది న్యూ బిగినింగ్, అంటే మీరు ఎవరికైనా ఆఫర్ చేయడమే చూపిస్తుంది ఇక్కడ ఓవరాల్గా. ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే, ఇక్కడ మీకు మీరు మనీ ఫోకస్డ్గా ఎక్కువగా ఉన్నారు కనుక మీకు అన్ని రంగాలలో విజయమే లభిస్తుందనండి. ఉద్యోగంలో జయము, శత్రు జయము, వ్యాపారంకి సంబంధించిన వారికి కూడా మంచి లాభాలను చూస్తారు. బాగుంటుంది తులారాశి వారికి. అంటే మీ ఇళ్లలో శుభకార్యాలు జరగడం, లేదు ఏదైనా చిన్న ఫంక్షన్స్ జరగడం, అలాంటి వాటికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారికి మెయిన్గా ఏంటంటే గ్రహస్థితి బాగుంది, గురుబలం చాలా బాగుంది. వీళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబ విషయాలలో కానీ, వారి ప్రేమ వ్యవహారాలలో కానీ అన్నిట్లలో విజయం సాధిస్తారు. ఒక రకంగా వీళ్ళకి ఏది అనుకుంటే అది జరిగే కాలం ఇది. ఇప్పుడు నేను వారఫలాన్ని తీస్తున్నాను కానీ సహజంగా
తులారాశి వాళ్ళకి చాలా బాగుందండి ఈ సంవత్సర కాలంలో కూడా. నేను వారానికి తీస్తున్నాను కనుక ఇది ఒక 1 వీక్కి చెప్తున్నాను. ఈ 1 వీక్ అయినా కూడా వీళ్ళకి చాలా బాగుంది. ఒకటి వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రతి విషయాన్ని మనసులోనే పెట్టుకుంటే ఎదుటి వాళ్లకు మీ భావాలు అర్థం కావు. దానివల్ల కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా ఎదుటి వాళ్లకు వ్యక్తపరచండి. అది మీకు ఇష్టమైన విషయమైనా ఇష్టం లేని విషయమైనా ఆ వ్యక్తపరచడం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. మీరు ఏ నిర్ణయం లేకుండా మీరు మీ లోపలనే పెట్టుకొని ఉంటే, అది వర్క్కు సంబంధించిన విషయమైనా ఏదైనా మీరు మీ దగ్గరే పెట్టుకొని ఉంటే, అది ఓపెన్ అప్ అవ్వకపోతే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగి తద్వారా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా మీరు చెప్పాలి అనుకుంటే ఓపెన్ అప్ అయ్యి చెప్పేసేయండి ఈ 1 వీక్లో. లేదు దీనివల్ల ప్రాబ్లం వస్తుంది అంటే ఆలోచించండి. సరే ఏం ప్రాబ్లం లేదు, దీనివల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం కలగద్దు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఓపెన్ అప్ అవ్వండి. దానికి సంబంధించిన విషయాన్ని వాళ్ళతో చర్చించండి. తద్వారా మీరు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే ఓకే, అక్కడ ప్రాబ్లమే ఉండదు. కానీ మీరు చెప్పకపోవడం వల్ల, మీరు చెప్పలేదు, ఇంతకుముందు ఈ విషయము నా దగ్గర ప్రస్తావించలేదు అన్న ఒక మాట మీరు పడాల్సి వస్తుంది. తర్వాత ఎదుటి వాళ్ళు మిమ్మల్ని వేలెత్తి చూపించే పరిస్థితి వస్తుంది కనుక మీ మనసులో ఏదున్నా కూడా వ్యక్తపరచడానికి ప్రయత్నించండి, చెప్పడానికి ప్రయత్నించండి. అట్లా ఓపెన్ అప్ అవుతే ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి రావు. లేకపోతే చిన్నగా అవి చిలికి గాలివానే పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యే సూచన ఉంటుంది కనుక ఈ వారం రోజుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే, మీ మనసుకి ఏదైనా అనిపిస్తే ఎదుటి వాళ్లకు చెప్పడానికి ప్రయత్నించండి. ఇదొకటేనండి తులారాశి వాళ్ళకి చెప్పాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.